అందరికీ నమస్కారం. కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను ఆఖరి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి ఈ ఆఖరి భాగంలో ఏం జరుగుతుందో విందాం. దక్షిణామూర్తి గారు, మీరు మీ ఆవిడ మీ సెక్రటరీ ఇతన్ని గుర్తుపట్టలేకపోయినా ఇతను మీ కొడుకని నేను అంటున్నాను అంటే దానికి కారణం ఆధారం ఏదో ఉండి ఉండాలని ఎందుకు ఆలోచించరు? కాస్త ఓపికగా వినండి. మీ అబ్బాయి కుమార్ సినిమా హాల్లోంచి ఎవరో బయటికి రమ్మని పిలిచారు. వెళ్ళాడు. వాళ్ళు అతన్ని ఎత్తుకుపోయారు. కుమార్కి స్పృహ పోగొట్టారు. తర్వాత కృత్రిమంగా కొన్ని మందులు వాడి అతనికి జ్ఞాపక శక్తి పోగొట్టారు. రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా కలగజేశారు. ఆ తర్వాత అతని మొహం మీద సర్జికల్గా ఘాట్లు వేసి కుట్లు వేసి రూపం పూర్తిగా మార్చేశారు. కుమార్కి ఇతనికి పోలిక లేనంతగా. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి అతన్ని మద్రాసులో ఒక హోటల్లో వదిలేశారు. అది అతని కథ అన్నాడు యుగంధర్. కథ బాగుంది. అపరాధ పరిశోధన మానేసి మీరు కథలు రాయటం ప్రారంభించండి. కీర్తి యశస్సు రెండూ వస్తాయి అన్నాడు దక్షిణామూర్తి. ఇతనే మీ కొడుకు కుమార్ అనే సాక్ష్యం నిర్వివాదమైనటువంటి రుజువు లేనిదే నేను ఇతను కుమారుని ఎందుకంటాను అన్నాడు యుగంధర్. దేవుడికే తెలియాలి. ఏమిటా రుజువు అడిగాడు దక్షిణామూర్తి. వేలిముద్రలు అన్నాడు యుగంధర్. వేలిముద్రలా అడిగాడు దక్షిణామూర్తి. అవును దక్షిణామూర్తి గారు, మనుష్యుల వేలుముద్రల గురించి మనకు తెలుసో తెలియదో చెప్తాను వినండి. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలుముద్రలు ఒకే రకంగా ఉండవు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే బ్రిటిష్ పౌరుడు వేలిముద్రల గురించి పరిశోధనలు చేసి కొన్ని లక్షల రకాల కన్నా ఎక్కువ వేలిముద్రలు ఉన్నాయని రుజువు చేశాడు. అసలు వేలిముద్రల ద్వారా మనుషుల్ని పోల్చొచ్చని ప్రప్రథమంగా తెలుసుకున్నది మన భారతదేశంలోనే. బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లా పరిపాలకుడైనటువంటి సర్ విలియం జహారిష్కెల్ అనే ఆయన వేలిముద్రల గురించి కనుక్కున్నాడు. ఆ తర్వాత అందరూ పరిశోధనలు చేసి ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే రకంగా ఉండవని నిశ్చయంగా తేల్చారు. ప్రపంచం అంతటా ఈనాడు వేలిముద్రలు నేర పరిశోధనలు ప్రాసిక్యూషన్లో ఐడెంటిఫికేషన్కు ఉపయోగిస్తున్నారు. వేలిముద్రల సాక్ష్యాన్ని కాదనగల ధైర్యం ఎవరికీ లేదు అన్నాడు యుగంధర్. వేలిముద్రల గురించి మీరు ఇప్పుడు ఇచ్చిన ఉపన్యాసానికి చాలా థ్యాంక్స్. నాకు తెలియని విషయాలు చెప్పినందుకు కూడా థ్యాంక్స్. ఈ అబ్బాయే కుమార్ అని రుజువు చేయడానికి వేలిముద్రల సాక్ష్యం ఉందంటున్నారు. దయచేసి కాస్త విపులంగా చెప్పండి ఆ విషయం అన్నాడు దక్షిణామూర్తి. మీ అబ్బాయి కుమారు వేలిముద్రలు సంపాదించాను. ఇతర వేలిముద్రలతో పోల్చి చూశాను. రెండూ ఒకటే అన్నాడు యుగంధర్. కుమారు వేలిముద్రలు మీకు ఎలా దొరికాయి అడిగాడు దక్షిణామూర్తి. ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు యుగంధర్. ఇతను కుమార్ అని వేలిముద్రల ద్వారా నా కొడుకని నిరూపిస్తామని చెప్తున్నారు. అది సమయం వచ్చినప్పుడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఇతను నా కొడుకు కాడని నేను నిరూపించగలను. ఇక వెళ్ళండి దయచేసి అన్నాడు దక్షిణామూర్తి. ఇక నా పేరు కుమార్, ఆయన దక్షిణామూర్తి గారు నా తండ్రి, ఆమె నా తల్లి. మీరు ఆయనతో చెప్పిన విషయాలన్నీ నిజాలేనా అడిగాడు శ్రీరామ్. యుగంధర్ అతన్ని జాలిగా చూశాడు. ఎస్, మీ పేరు కుమారు, దక్షిణామూర్తి గారి కొడుకు మీరు, లక్ష్మీదేవి మీ అమ్మ అన్నాడు. అయితే వాళ్ళు ఎందువల్ల? చెప్పాను కదా, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. నాకు జ్ఞాపక శక్తి పోగొట్టి నన్ను గుర్తుపట్టలేకుండా నా రూపం ఎందుకు, ఎవరు మార్చేశారు అన్నాడు కుమార్. డాక్టర్ భగీరథి. ఎందుకు, అతనికేమిటి లాభం అడిగాడు కుమార్. అదే ఇంకా పూర్తిగా తెలియదు, తెలుసుకుంటాను, ఓపిక పట్టండి అని కుమార్ భుజం తట్టాడు యుగంధర్. తర్వాత కుమార్ని రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్ ఇంట్లో దింపి యుగంధర్, రాజు తమ బసకు వెళ్ళారు. రాజు సిగరెట్ తాగుతూ గదిలో పచారులు చేస్తున్నాడు. ఏమిటి రాజు ఆలోచిస్తున్నావు? దక్షిణామూర్తి అన్న మాటలు. ఏమిటవి? శ్రీరామ్ కుమార్ కాడని ఆయన అనలేదు. కుమార్ తన కొడుకు కాడని నిరూపిస్తానన్నారు. అదే చిత్రంగా ఉంది. రాజు ఈ మాటలు అనగానే యుగంధర్ కుర్చీలోంచి లేచి, రాజు థ్యాంక్స్. దక్షిణామూర్తి మాటల్లో ఎక్కడో నిగూఢ అర్థం ఉంది. అదేమిటో తెలియక తికమక పడుతున్నాను. సరిగ్గా జ్ఞాపకం చేశావు. యు ఆర్ రైట్. దక్షిణామూర్తి, ఆ స్టేట్మెంట్ మనం సీరియస్గా తీసుకోవాలి అని యుగంధర్ పోలీస్ కమిషనర్ ఇంటికి ఫోన్ చేశాడు.
రుక్మిణీదేవి గారు ఉన్నారా అడిగాడు. నిమిషం తర్వాత హలో రుక్మిణి స్పీకింగ్ అంద అవతల నుంచి. నేను డిటెక్టివ్ యుగంధర్ని, మీ సహాయం మళ్ళీ కావాలి. గుడ్ గాడ్, మళ్ళీ ఇంకో మారు వేషం వేస్తారేంటి? నో అటువంటిది ఏం లేదు. లక్ష్మీదేవికి ఏదో ఆపరేషన్ చేస్తున్నారని, కుమార్ అమెరికా నుంచి వచ్చేశాడని చెప్పారు. లక్ష్మీదేవి గారికి ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారో మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకుని చెప్పగలరా అడిగాడు యుగంధర్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గర్భకోశంలో ఏదో పెరిగిందని, క్యాన్సర్ ఏమోనని అనుమానం కొద్దీ ఆపరేషన్ చేశారు. అది గ్రోత్ క్యాన్సర్, ఫైబ్రాయిడ్ గ్రోత్ క్యాన్సర్ కాదని తర్వాత తెలిసింది. మమత నర్సింగ్ హోమ్లో ఆపరేషన్ జరిగింది. డాక్టర్ కస్తూరి ఆపరేషన్ చేసింది. థ్యాంక్ యూ. మమతా నర్సింగ్ హోమ్ ఎక్కడుంది? గాంధీనగరంలో 3వ క్రాస్ స్ట్రీట్, నెంబర్ తెలియదు. 2వ ఇల్లో 3వ ఇల్లో. డాక్టర్ కస్తూరి మీకు బాగా పరిచయమా? ఏ? ఆమెతో మాట్లాడాలి, అక్కడికి వెళ్తున్నాను, ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేయండి, నేను వస్తున్నానని పరిచయం చేయగలరా ఫోన్ చేసి? దానికే ఉంది, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. ఇక రండి కూర్చోండి, ఇప్పుడే రుక్మిణి ఫోన్ చేసింది మీరు వస్తున్నారని అన్నది డాక్టర్ కస్తూరి. కొంతకాలం క్రితం దక్షిణామూర్తి గారి భార్య లక్ష్మీదేవి గారికి ఆపరేషన్ చేశారట. ఆ విషయమే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను అన్నాడు యుగంధర్. ప్రొఫెషనల్ ఎథిక్స్కి విరుద్ధం కాకపోతే చెప్తాను అంది డాక్టర్ కస్తూరి. ప్రొఫెషనల్ ఎథిక్స్కి సంబంధం లేదు. సామాన్యంగా ఇటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కించవలసిన అవసరం వస్తుందని, పేషెంట్ రక్తం ఏ గ్రూపు, అది ఎవరిదో ముందు తెలుసుకుంటారు కదా. అవును, అది నార్మల్ ప్రొసీజర్. మీరు సర్జన్ అని విన్నాను, నన్ను ఎందుకు అడుగుతున్నారు? తెలియనట్టు నవ్వుతూ ప్రశ్నించింది డాక్టర్ కస్తూరి. బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తెప్పించారా? అవును. ఒక్కొక్కప్పుడు పేషెంట్కి కావాల్సిన గ్రూప్ రక్తం దొరకదేమోనని, చాలకపోవచ్చునని ఆప్తులు, దగ్గర వాళ్ళు అయిన వారి రక్తం కూడా ఏ గ్రూపులో తెలుసుకుంటారు ముందుగానే. లక్ష్మీదేవి ఆపరేషన్ ముందు వాళ్ళ రక్తం గ్రూప్ చెక్ చేశారా? యూఆర్ కరెక్ట్. దక్షిణామూర్తి గారి బ్లడ్ గ్రూపు, ఆమె కొడుకు కుమార్ బ్లడ్ గ్రూపు తెలుసుకున్నాను. ఆ రికార్డ్స్ మీ ఫైల్స్లో ఉంటుందా? ఏ రికార్డు? లక్ష్మీదేవి, దక్షిణామూర్తి, కుమార్ బ్లడ్ గ్రూప్స్ ఉంటుంది. ఎందుకు? క్షమించాలి, ఎందుకో చెప్పలేను. వాళ్ళ బ్లడ్ గ్రూప్ చెప్పడం మెడికల్ ఎథిక్స్కి విరోధం కాదనుకుంటాను. డాక్టర్ కస్తూరి నవ్వి తల ఊపి బజర్ నొక్కింది. నర్సు రాగానే దక్షిణామూర్తి గారి భార్య లక్ష్మీదేవి ఫైల్ తీసుకునిరా అని చెప్పింది. 5 నిమిషాల తర్వాత నర్సు ఫైల్ ఇచ్చింది. డాక్టర్ కస్తూరి ఫైల్ తిరగేసి ఒక చోట విడిచేసి, ఇదిగో ఇదే బ్లడ్ గ్రూపింగ్ రిపోర్ట్ అని యుగంధర్కి ఫైల్ ఇచ్చింది. రాజు జేబులోంచి ప్యాడ్ తీశాడు. యుగంధర్ ఫైలు రాజుకు చూపించాడు. లక్ష్మీదేవి, దక్షిణామూర్తి, కుమార్ ముగ్గురు రక్తం, ఎవరి రక్తం ఏ గ్రూప్ రక్తమో రాజు రాసుకున్నాడు. థ్యాంక్స్. తన ఫైలు డాక్టర్కి ఇచ్చేశాడు యుగంధర్. ఇక బెంగళూరు మెడికల్ కాలేజీ లైబ్రరీకి వెళ్ళాడు యుగంధర్ రాజు. ప్యాథాలజీ సెక్షన్లోకి వెళ్ళి యుగంధర్ ఒక పుస్తకం వెతికి తీసుకున్నాడు. క్లినికల్ డయాగ్నోసిస్ బయోలాబొరేటరీ మెథడ్స్ అనే పుస్తకం అది. బ్లడ్ గ్రూప్స్ అండ్ హెరిడిటీ అనే చాప్టర్ తీసి చదివాడు. రాజుకి ఆ పుస్తకం ఇచ్చాడు. రాజు, ఆ చార్ట్ అంతా రాసుకో అన్నాడు యుగంధర్. రాజు రాసుకున్నాడు. ఇక ఓహో రుద్రప్ప గారా, రండి, కూడా చాలామందిని తీసుకొచ్చారే, కూర్చోండి అన్నాడు దక్షిణామూర్తి. యుగంధర్ గారు, రాజు మీకు పరిచయం ఉన్నారనుకుంటాను. తల ఊపాడు దక్షిణామూర్తి. ఇతను కుమార్, కనిపించకుండా పోయిన మీ కొడుకు కుమార్ అన్నాడు రుద్రప్ప. దక్షిణామూర్తి పోలీస్ కమిషనర్ కళ్ళల్లోకి తీక్షణంగా చూసి, అని ఎలా తెలిసింది అడిగాడు. సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను. చెప్తాను వినండి. కుమార్ వేలిముద్రలు ఎలా సంపాదించాను అని యుగంధర్ తను మారు వేషంలో దక్షిణామూర్తి ఇంటికి వచ్చి కుమార్ గదిలోంచి సంధ్య ఫోటో ఫ్రేమ్ తీసుకుని వెళ్ళి వేలిముద్రలు తీసుకోవడం వివరంగా చెప్పాడు. కనుక సమయం ఇప్పుడు వచ్చింది, తర్వాత అడిగాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గారు, కుమార్ మీ కొడుకు అని వేలిముద్రల ద్వారా నిరూపిస్తానని నేనంటే, కుమార్ మీ కొడుకు కాడని నిరూపిస్తానని మీరు అన్నారు. ఆ వాక్యంలో అంతరార్థం తర్వాత తెలిసింది అన్నాడు యుగంధర్. ఏమిటా అంతరార్థం అడిగాడు దక్షిణామూర్తి. నేను చెప్పటం కన్నా ఈ చార్టు మీరు చూస్తే నాకు తెలుసునని మీరు గ్రహిస్తారని అనుకుంటాను అని యుగంధర్ రాజు లైబ్రరీలో రాసుకున్న కాగితాన్ని దక్షిణామూర్తికి అందించాడు. దక్షిణామూర్తి ఆ కాగితాన్ని తీసుకుని దాని మీద రాసున్న విషయాలను శ్రద్ధగా చదివాడు. తెలుసుకున్నారన్నమాట అన్నాడు ఒక నిట్టూర్పు వదిలి.
అతనిలో భయం లేదు, కోపం లేదు, ఒక రకమైన వైరాగ్యం, బాధ గోచరిస్తున్నాయి. ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి, నేను చూస్తాను అన్నాడు రుద్రప్ప. దక్షిణామూర్తి ఆ కాగితాన్ని పోలీస్ కమిషనర్ రుద్రప్పకి ఇచ్చాడు. జేమ్స్ క్యాంప్బెల్ టాడ్, ఎంబీడి, రాసినటువంటి క్లినికల్ డయాగ్నోసిస్ బై ల్యాబొరేటరీ మెథడ్, పేజ్ 352, టేబుల్ 9, గ్రూప్స్ దట్ మే ఎక్స్క్లూడ్ ప్యాటర్నిటీ. టేబుల్ 9 గ్రూపులను బట్టి తండ్రి కావటం అసంభవం అని నిరూపించేటటువంటి చార్ట్. ఇక మీకు మేం చెప్పేది ఏంటంటే, బ్లడ్ గ్రూప్ ఒక టేబుల్ ఇచ్చారు మనకిక్కడ. అది గ్రూప్ ఆఫ్ చైల్డ్ బ్లడ్ గ్రూప్ ఓ ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ మదర్ తల్లి OAB ఉండొచ్చు, తండ్రి కావటానికి అవకాశం లేని గ్రూపు AB. అలాగే ఒకవేళ బిడ్డది AB అయితే గ్రూప్ ఆఫ్ మదర్ కూడా AB ఉండొచ్చు, తండ్రి కావటానికి అవకాశం లేని గ్రూపు O. ABలో అలాగే రెండోది A అయితే AO అయ్యే అవకాశం లేదు, AB అయితే B అవ్వచ్చు కానీ BO అయ్యే అవకాశం లేదు ఫాదర్కి. అలాగే ఒకవేళ ఆ పిల్లవాడిది గ్రూప్ A అయితే గ్రూప్ మదర్ B అయితే O అవ్వటానికి వీలు లేదు తండ్రిది. అలాగే ఏ బ్లడ్ గ్రూపు పిల్లవాడిదైతే O బ్లడ్ గ్రూప్ తల్లిదైతే BO రెండు పనికిరావు తండ్రివి. అలాగే బిడ్డ బ్లడ్ గ్రూప్ B అయితే తల్లిది A అయితే తండ్రి కావడానికి అవకాశం లేని గ్రూపు O. గ్రూప్ ఆఫ్ చైల్డ్ బ్లడ్ గ్రూప్ B అయితే తల్లి బ్లడ్ గ్రూప్ O అయితే తండ్రిది A కానీ O కానీ అయ్యే అవకాశం లేదు. ఇది అయితే ఏమంటారు యుగంధర్ అడిగాడు దక్షిణామూర్తి. నేనేమనగలను దక్షిణామూర్తి గారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను చెప్పే విషయాలు నిజమని రుద్రప్ప హామీ ఇస్తారు. శ్రీరామ్ అంటే కుమార్ ఆనవాళ్ళు తెలియచేయమని నేను పత్రికలో ప్రకటన ఇచ్చిన తర్వాత ఈ ఊళ్ళో ఉన్న ఒక కాంట్రాక్టర్ క్రిమినల్ అయిన ఆశీర్వాదం ద్వారా మద్రాసులో ఉన్న గంగారాం అనే ఒక క్రిమినల్తో పరిచయం చేసుకుని కుమార్ని ఎత్తుకుపోయి తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు భగీరథి. కుమారుని తీసుకుని మేము ఈ ఊరు వచ్చిన తర్వాత డాక్టర్ భగీరథి కుమార్ని హత్య చేయడానికి మరోసారి ప్రయత్నం చేశాడు. నేను డాక్టర్ సత్యంని కలుసుకుని మాట్లాడిన తర్వాత డాక్టర్ సత్యం నాకు కొన్ని విషయాలు చెప్తానన్నారు. డాక్టర్ సత్యం నాతో మాట్లాడే లోపలే డాక్టర్ భగీరథి డాక్టర్ సత్యాన్ని హత్య చేశాడు. భగీరథి కుమార్ని హత్య చేయకుండా ఇప్పటి వరకు మేము కుమార్ని చాలా జాగ్రత్తగా రక్షించాం. ఇంతకన్నా నేనేం చెప్పను, ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు చెప్పండి అన్నాడు యుగంధర్. నేనేమీ చెప్పకపోతే అడిగాడు దక్షిణామూర్తి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే నన్ను అరెస్ట్ చేస్తారా అడిగాడు రుద్రప్పని. అది తర్వాత విషయం, ముందు డాక్టర్ భగీరథను అరెస్ట్ చేస్తాం, వారెంట్ రెడీగా ఉంది అన్నాడు రుద్రప్ప. 5 నిమిషాలు దక్షిణామూర్తి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత టెలిఫోన్ తీసి భగీరథకు ఫోన్ చేశాడు. భగీరథ? అవును నేనే, ఒకసారి అవసరంగా నువ్వు ఇక్కడికి రావాలి వెంటనే అని రిసీవర్ పెట్టేసి బజార్ నొక్కాడు. ఆనందరావు గదిలోకి వచ్చాడు. భగీరథి రాగానే లోపలికి పంపించండి, ఆ తర్వాత నేను చెప్పేంతవరకు ఎంత అవసరమైన పనున్నా ఎవరినీ లోపలికి రానివ్వద్దు, నువ్వు కూడా రావద్దు. ఆనందరావు వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి బల్ల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. అందరినీ మౌనంగా ఉండమని యుగంధర్ సంజ్ఞ చేశాడు. 5 నిమిషాల తర్వాత దక్షిణామూర్తి తలెత్తాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ 5 నిమిషాల్లో మనిషిలో విపరీతమైన మార్పు వచ్చింది. పూర్వం గాంభీర్యం, టీవీ లేవు. చితికిపోయిన మనిషిలా ఉన్నాడు కళ్ళు తుడుచుకుని. కన్ఫెషనల్ స్టేట్మెంట్ కావాలా అని అడిగాడు. అవసరం లేదు, జరిగింది చెప్పండి అన్నాడు యుగంధర్. అవును యుగంధర్, ఈ శ్రీరామే నా కొడుకు కుమార్, ఒప్పుకుంటున్నాను అని లేచి వెళ్ళి కుమార్ తల మీద చేయి వేసి నిమిరి మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. కుమార్ ఒక్కడే నా కొడుకు. కుమార్ని నేను ఎంతగా ప్రేమించానో, ఎంత గారాబంగా పెంచానో. నా ఆస్తికి వారసుడు, ప్రతిభావంతుల వంశానికి ఒకే ఒక వారసుడైన కుమార్ అంటే పంచ ప్రాణాలు నాకు. అలాంటప్పుడు కుమార్ నాకు పుట్టినవాడు కాదని, నా భార్య లక్ష్మి పెళ్ళైన తర్వాత నాతో అన్యోన్యంగా కాపురం చేస్తూ రహస్యంగా మరెవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి కన్నది కుమార్ని అని తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కొండ విరిగి తల మీద పడినట్టు కాదు, సముద్రంలో మునిగి ఉక్కిరి బిక్కిరైనట్టు కాదు, ప్రపంచమే తల్లకిందులైనట్టు. క్షమించండి, ఆనాటి నా మానసిక వ్యధ వర్ణించి చెప్పలేను నేను. ఊహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే సరే. తల విదిలించాడు ఏదో పీడకలలోంచి మేల్కొన్నట్టుగా.
నా భార్యకు ఆపరేషన్ 2 రోజుల ముందు ఎందుకైనా మంచిది మా ముగ్గురు బ్లడ్ గ్రూప్ చేయించమని డాక్టర్ కస్తూరి చెప్పారు. ద బెస్ట్ క్లినికల్ ల్యాబొరేటరీకి ఫోన్ చేశాను. ఎవరినైనా పంపించి ఇంటి దగ్గరే బ్లడ్ గ్రూపింగ్ చేయించమని అడిగాను. క్లినిక్ నుంచి టెక్నీషియన్ ఇంటికొచ్చి లక్ష్మికి, కుమార్కి, నాకు రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డుల మీద 3 బ్లడ్ గ్రూపులు రాసిచ్చి వెళ్ళిపోయారు. డాక్టర్ భగీరథి వరుసగా నాకు తమ్ముడు కొడుకని మీకు తెలుసు అనుకుంటాను. లక్ష్మి ఆపరేషన్కి డాక్టర్ కస్తూరితో మాట్లాడి ఏర్పాటు చేసిన వాడు అతనే. ఆ రోజు సాయంకాలం భగీరథి ఇంటికి వచ్చాడు. బ్లడ్ గ్రూప్ విషయం చెప్పి గ్రూప్ రాసిన కార్డులు అతనికి ఇచ్చాను. ఆ కార్డులు చూసిన వెంటనే, అంకుల్ ఏదో పొరపాటు జరిగింది, ఈ గ్రూపింగ్ సరైంది కాదు, టెక్నీషియన్ తప్పు చేశాడన్నాడు భగీరథి. ఎందుకు అలా అంటున్నావని అడిగాను. ఏదో సందర్భంలో ఆ రోజే తను బ్లడ్ గ్రూపింగ్ గురించి పుస్తకం చూశానని, కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు గల తల్లిదండ్రులకి కొన్ని బ్లడ్ గ్రూపులు గల బిడ్డలు పుట్టరని, అందువల్ల అలా అంటున్నానని చెప్పాడు. పుస్తకం తెచ్చి చూపిస్తానని, మర్నాడు మళ్ళీ ఇంకొకళ్ళ ద్వారా బ్లడ్ గ్రూప్ చేయించమని చెప్పాడు. వెంటనే శజకరలింగం అనే ప్యాథాలజిస్ట్కి ఫోన్ చేశాను. శంకరలింగం, ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాలని మేము ఆయన క్లినిక్కి వస్తామని చెప్పాను. గ్రూపింగ్కి మేము రావాల్సిన అవసరం లేదని టెక్నీషియన్కి పంపిస్తానని చెప్పాడు. ఆయనే స్వయంగా గ్రూపింగ్ చేస్తే సంతోషిస్తానని చెప్పాను. సరే అన్నాడు. మర్నాడు మేము ముగ్గురం, లక్ష్మి, కుమార్, నేను వెళ్ళాం. రక్తం తీసి గ్రూపింగ్ చేసి కార్డుల మీద రాసి ఇచ్చారు. నా బ్లడ్ గ్రూప్ ఓ, లక్ష్మి బ్లడ్ గ్రూప్ ఏ, కుమార్ బ్లడ్ గ్రూప్ బి. అంతకుముందే భగీరథి క్లినిక్లో డయాగ్నోసిస్ అనే పుస్తకం తెచ్చి ఇచ్చాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పుస్తకం చదివాను. కుమార్ నా కొడుకు అయి ఉండటానికి వీల్లేదని తెలిసిపోయింది. లక్ష్మి నన్ను మోసం చేసిందని నిర్ధారణ అయింది. కుమార్కి నేను తండ్రిని కాను. లక్ష్మి మీద ద్వేషం, కుమార్ మీద అసహ్యం. ఇన్నాళ్ళు మోసపోయినందుకు నా మీద నాకు కోపం. నాలో చెలరేగిన ఆ తుఫాన్, అబ్బా, గుండె 1000 ముక్కలైంది నాకు. నా రక్తం గడ్డకట్టినట్టు అయింది. నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. కానీ దక్షిణామూర్తి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. ఏదో పొరపాటు ఎక్కడో జరిగి ఉండొచ్చు. ఉదాహరణకి డెలివరీ అయిన తర్వాత ఆసుపత్రిలో పసిపిల్లల్ని స్నానాలకు తీసుకెళ్ళినప్పుడు పిల్లలుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఏదో జరిగి ఉండొచ్చుగా అన్నాడు యుగంధర్. ఏడుస్తున్న దక్షిణామూర్తి తల విదిలించాడు. అతని కళ్ళ ముందు కూర్చున్న అందరి మీద పడ్డాయి. నేను ఫూల్ని కాను, తొందరపడి జీవితం నాశనం చేసుకునే అవివేకిని కాను. లక్ష్మి డెలివరీకి ఆసుపత్రిలో చేర్పించలేదు. 2 పెద్ద డాక్టర్లు, 2 నర్సులు నియమించి ఇంట్లోనే డెలివరీ ఏర్పాటు చేయించాను. లక్ష్మి కుమార్ని మా ఇంట్లోనే కంది అన్నాడు దక్షిణామూర్తి. మరి మీ భార్య నిలదీసి అడిగారా? ఏమని అడగను, ఏమని అడగాలి? దయచేసి మీరు అటువంటి పరిస్థితిలో మీరుంటే మీ భార్యని ఏమని అడుగుతారో చెప్పగలరా? ఒక భర్త తన భార్యని అడిగే ప్రశ్నేనా అది? భర్త అడిగితే ఆ భార్య సమాధానం చెప్పగల ప్రశ్నేనా అది? తను తప్పు చేయలేదని బుకాయిస్తుంది. నిజం నిరూపిస్తాను. తర్వాత ఏం జరుగుతుంది? కలిసి కాపురం చేయగలమా? మా బతుకులు బజారున పడవా? ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్టలు ఏమవుతాయి? అడగలేదు యుగంధర్, అడగలేదు. లక్ష్మిని ఏ ప్రశ్న అడగలేదు నేను. ఆ దావానాల బ్రద్దలు కాకుండా అణిచివేశాను. ఆ గుండె పగిలి ఆ ముక్కలు లక్ష్మి పాదాల ముందు పడకుండా గుండెని అదిమి పట్టుకున్నాను. లక్ష్మిని చంపేయాలి, ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. కుమార్ని కూడా చంపేయాలి, ఇంట్లోంచి గింటేయాలి. ఇలా ఎన్ని విధాలో రకరకాల ఆలోచించాక, ఆలోచనలోనే ఆలోచిస్తూ పడిన క్షోభనే మళ్ళీ పడుతూ, కార్చిన కన్నీళ్ళనే మళ్ళా కారుస్తూ, ద్వేషాన్ని, కోపాన్ని, రోషాన్ని, దెబ్బతిన్న ఆత్మాభిమానాన్ని అణుచుకోలేక, బయటపడలేక, బయటికి చెప్పలేక ఉండలేక, లక్ష్మి కళ్ళల్లో చూడలేక, చూసి భరించలేక, పోని నేను ఆత్మహత్య చేసుకోవాలనే ఈ పిచ్చి ఆలోచనలతో క్షణాలు యుగాలుగానే పడిన ఆ రంపప కోత, నిరంతరమైన ఆ వ్యధ, గుడ్ గాడ్, ప్రపంచంలో ఏ తండ్రి పడకూడదు. నిమిషాల పాటు మౌనంగా ఉండి గొంతు సవరించుకుని ఆవేశం తగ్గించుకొని భగీరథితో చర్చించాను ఏం చేయాలి అని. లక్ష్మికి విడాకులు ఇవ్వటం మొదలు ఇద్దరిని ఇంట్లోంచి గెంటేయటం వరకు అన్నీ ఆలోచించాం. చెప్పానుగా, పేరు ప్రతిష్టలు, వంశగౌరవం, నా ఆత్మాభిమానం అవన్నీ ఆలోచించాం. చివరికి ఈ రహస్యంగానే ఉంచేయాలని నిర్ణయించుకున్నాం. కుమార్ నా కొడుకు కాడు, నేను వాడి తండ్రిని కాను. కుమార్ ఈ ఇంట్లో నా కళ్ళ ముందు నిత్యం తిరుగుతూ నా సంపద అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండటం నేను భరించలేను. అప్పుడు భగీరథి చెప్పాడు ఉపాయం. కుమార్కి జ్ఞాపక శక్తి పోగొట్టి, మొహానికి సర్జికల్గా మార్పులు చేసి, ఒంటి మీద ఉన్న ఐడెంటిఫికేషన్ గుర్తులు తీసేసి దూరాన్ని ఎక్కడైనా వదిలిపెడితే శని విరగడవుతుందని చెప్పాడు. నాకు నచ్చింది ఆలోచన. ఎందుకో చెప్పనా?
లక్ష్మి పడబోయే చిత్తక్షోభ, కొడుకు చచ్చాడో బతికున్నాడో తెలియని అయోమయం, ఆ రంపపు కోత. లక్ష్మి తన కొడుకు కోసం కళ్ళనీళ్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే, చిక్కి శల్యం అవుతూ ఉంటే, తన కొడుకు కోసం బెంగ పెట్టుకుని ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ఉంటే చూసి నేను ఆనందించాలి. నన్ను చేసిన మోసానికి లక్ష్మికి ఇదే శిక్ష. దక్షిణామూర్తి కుర్చీలోంచి లేచాడు. గదిలో పచారులు చేస్తూ ఏర్పాట్లన్నీ భగీరథనే చేయమన్నాను. సినిమా హాల్ నుంచి కుమార్ని భగీరథే తీసుకెళ్లాడు. ఆ సమయంతో తను క్లినిక్లో ఉన్నట్టు తప్పుడు సాక్ష్యం సృష్టించాడు. కారు ఎక్కించుకుని కొంత దూరం తీసుకుని వెళ్ళి కుమార్కి స్పృహ పోగొట్టి అక్కడి నుంచి డాక్టర్ సత్యం న్యూరో క్లినిక్ సర్జన్కి తీసుకెళ్లాడు. డాక్టర్ సత్యం ఎందుకు ఇటువంటి పాడు పనికి పూనుకున్నాడని ఆశ్చర్యపడుతున్నారా? డబ్బు, డబ్బు ఆశ. డాక్టర్ సత్యంకి రేసుల పిచ్చుంది. సంపాదించిన డబ్బే కాక అప్పులు చేసి రేసులు ఆడేవాడు. ఆ విషయం భగీరథకి తెలుసు. ₹1,00,000 ఇస్తానని చెప్పాడు. డాక్టర్ సత్యం ఒప్పుకున్నాడు. వారం రోజుల తర్వాత డాక్టర్ సత్యం క్లినిక్లో ఉన్నాడు. కుమార్కి జ్ఞాపక శక్తి పూర్తిగా పోయిన తర్వాత నేను వెళ్ళి కుమార్ని చూశాను. కుమార్ నన్ను గుర్తుపట్టలేదు. తనెవరో కూడా తనకు తెలియదు. అప్పటికింకా స్పృహ రాలేదు. తర్వాత భగీరథి సత్యం కలిసి సర్జికల్గా కుమార్ మొహాన్ని మార్చేశారు. ఒంటి మీద ఉన్న 2 పుట్టుమచ్చలు తీసేశారు. సర్జికల్ ఇన్సెషన్స్ మానిన తర్వాత మళ్ళా వెళ్ళాను కుమార్ని చూడటానికి. అప్పుడు నా కడుపులో వేళ్లు పెట్టి ఎవరో కెలికినట్టయింది. పిచ్చిగా చూస్తూ ఏది గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుమార్ని చూడగానే నాలో ఎక్కడో దాగి ఉన్న మానవత్వం జారి 25 ఏళ్ళు వాడిని ప్రేమించి ప్రేమ అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి. వెక్కి వెక్కి ఏడ్చేశాను. పాపం వీడు ఏం తప్పు చేశాడు? తప్పు చేసింది లక్ష్మి, శిక్షించవలసింది లక్ష్మిని. ఉక్రోషంలో ఉచ్చము నీచము తెలియకుండా, న్యాయము అన్యాయం గురించి ఆలోచించకుండా అమాయకుడైన ఒక మనిషి జీవితాన్ని అలా నాశనం చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. తప్పు చేసింది ఒకరు, శిక్ష పడింది మరొకరికి. నేను చేసిన తప్పేమిటి? కుమార్కి మళ్ళీ జ్ఞాపక శక్తి వచ్చేటట్టు చేయమని, మొహం మళ్ళీ పూర్వంలా మార్చమని డాక్టర్ సత్యాన్ని అడిగాను. అది సాధ్యం కాదని, అతనికి ఈ జన్మలో మళ్ళీ జ్ఞాపక శక్తి రాదని చెప్పాడు. భగీరథి నవ్వాడు. అంకుల్, ఇప్పుడు ఇంతదాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ అనుబంధం? వీడు ప్రతిభావంతుల సంతతి కాదు, నేనే ప్రతిభావంతుల సంగతి వారసుణ్ణి అన్నాడు. అప్పుడు అనుమానం కలిగింది కుమార్కి, భగీరథి ఇంకా ఏం అపకారం తలపెట్టాడో అని. ఇప్పటికీ నేను కుమార్కి చేసిన అపకారం తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. భగీరథకి తెలియకుండా కుమార్ని కారెక్కించుకుని మద్రాసుకు తీసుకెళ్ళి ఒక హోటల్లో దింపొచ్చేశాను. నేను మారు వేషంలో వెళ్ళాను. ఒక బ్రీఫ్ కేసులో 10 లక్షలు పెట్టి అతని గదిలో ఆ బ్రీఫ్ కేసును వదిలేసి వచ్చేశాను. తను ఎవరో తెలుసుకోకపోయినా ఆ డబ్బుతో ఎక్కడో అక్కడ జీవితాంతం కుమార్ సుఖంగా ఉంటాడనే ఆశతో పత్రికలో శ్రీరామ్ ఫోటో వేసి ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించిన తర్వాత నేను మీకు నేనే ఫోన్ చేశాను. 10 లక్షలతో అతను సుఖంగా ఉండే ఏర్పాటు చేయమని. అతను ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించొద్దని చెప్పాను. గది తలుపు తెరుచుకుంది. భగీరథి లోపలికి వచ్చాడు. మళ్ళా తలుపు మూసుకుంది. భగీరథి రుద్రప్పని యుగంధర్ని చూశాడు. అతని మొహం పాలిపోయింది. ఏమిటంకోలు త్వరగా రమ్మన్నారు అడిగాడు భగీరథి. నువ్వు నేను కలిసి చేసిన రాక్షస కృత్యం గురించి యుగంధర్ తెలుసుకున్నారు అంటూ బజార్ నొక్కాడు దక్షిణామూర్తి. ఆనందరావు వచ్చాడు. మావిడిని రమ్మన్నానని చెప్పు అని భగీరథి వైపు తిరిగి, మనం ఇంకా బుకాయించి ప్రయోజనం లేదు, నేను అంతా చెప్పేశాను. ఎలా తెలుసుకున్నారో? యుగంధర్ బ్లడ్ గ్రూప్ గురించి కూడా తెలుసుకున్నారు. భగీరథి, ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి అంకుల్. కుమార్ని నువ్వు హత్య చేయటానికి ఎందుకు ప్రయత్నం చేశావు? కుమార్ ఎవరో తెలిస్తే ప్రతిభావంతుల వారికి అప్రతిష్ట అన్నాడు భగీరథి. అంతేనా? ఆస్తి అంతా నీకు రావాలనా? భగీరథి జవాబు చెప్పలేదు. తలుపు తెరుచుకుంది. లక్ష్మీదేవి లోపలికి వచ్చింది. దక్షిణామూర్తి లేచి వెళ్ళి తలుపు లోపల గడియ పెట్టొచ్చి మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు. కూర్చో లక్ష్మి అని లక్ష్మి కూర్చున్న తర్వాత భగీరథి నిజం బయటపడింది. కమిషనర్ రుద్రప్ప అరెస్టు వారెంట్తో వచ్చారు. నువ్వు నేను బోనెక్కితే అసలు విషయం బయటపడితే ప్రతిభావంతుల వారికి ఎంత నామర్దా అన్నాడు దిగులుగా. భగీరథి మౌనంగా ఉండిపోయాడు. ఏ ప్రతిభావంతుల వారి ప్రతిష్ట కాపాడాలని మనం అని ఆగి, ఇట్ ఈజ్ టూ లేట్, ప్రతిభావంతుల వారి పేరు ప్రతిష్టలు కాపాడాలంటే ఒకటే మార్గం అంటూ బల్ల సొరుగు తెరిచాడు. అందులోంచి రివాల్వర్ తీసి భగీరథ వైపు గురి పెట్టాడు. వాట్ ఈజ్ ఇట్? మతిపోయిందా నీకు? ఆ రివాల్వర్ పడేయండి అన్నాడు రుద్రప్ప. ప్లీజ్ బీ కామ్ మిస్టర్ రుద్రప్ప, జరగవలసినవి జరుగుతాయి అన్నాడు యుగంధర్. ఇక బీ సైలెంట్ అని వెంటనే భగీరథి చేతికి గురిపెట్టి పేల్చాడు.
మీరు నా కళ్ళ ముందు హత్య చేశారు అన్నాడు రుద్రప్ప. ఓసారి చెప్పాను, బీ సైలెంట్. నేను ఇప్పుడు అన్నిటికీ తెగించిన మనిషిని. యుగంధర్, లక్ష్మిని అడిగారా అని అడిగాడు. ఇప్పుడు మీ సమక్షంలో అడుగుతున్నాను. లక్ష్మి, నేనిప్పుడు హంతకుణ్ణి. నా చేతిలో రివాల్వర్ ఉంది. చూసావా, అదిగో ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడో కాదు, నీ కొడుకు కుమార్. వాడికి జ్ఞాపక శక్తి పోగొట్టింది, వాడి మొహం అంతా మార్చేసింది అంతా నేనే. ఎందుకో తెలుసా? తెలుసును అనుకుంటాను, అయినా చెప్తాను. వాడు నా కొడుకు కాడని నాకు తెలియబట్టి. లక్ష్మి, చెప్పు, నిజం చెప్పు. కుమార్ నా కొడుకు కాడా అడిగాడు. లక్ష్మీదేవి భయంతో భర్త వైపే చూస్తోంది. చెప్పు, నిజం చెప్పు. చెప్పకపోతే కుమార్ని కాల్చి చంపేస్తాను అరిచాడు. లక్ష్మీదేవి తల ఊపింది. ఎందుకు అలా చేసావని అడగను, ఎప్పుడు చేసావని కూడా అడగను, అసలు అతను ఎవరని కూడా అడగను. అడిగి ప్రయోజనం లేదు. ఒక్క ప్రశ్న అడుగుతాను. ఏ క్షణిక ఆవేశంలోనో, ఏ మోజులోనో, ఏ కారణం వల్ల ఇంకో మగాడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, గర్భవతి అయ్యావు. ఆ గర్భం ఎవరి వల్ల కలిగింది నీకు తెలుసా? నా వల్ల కాదని నీకు తెలుసా? నిజం చెప్పు. లక్ష్మీదేవి తల ఊపింది. అంతే, మరుక్షణం రివాల్వర్ పేలింది. లక్ష్మీదేవి ఛాతీ మీద రక్తం. ఆమె తల పక్కకు వాల్చేసింది. దక్షిణామూర్తి, మీకు పిచ్చి పట్టింది అరిచాడు రుద్రప్ప. అవును, ఇప్పుడు కాదు. భగీరథితో కలిసి కుమారి జీవితం నాశనం చేయడానికి పూనుకున్న రోజునే పిచ్చి పట్టింది. ఇందాక మీతో మాట్లాడుతూ ఇక్కడ బల్ల మీద ఉత్తరం రాశాను. వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని, భగీరథి లక్ష్మిని హత్య చేశానని వ్రాశాను. ఈ కేసు ఇంతటితో మూసేయటానికి ఉత్తరం చాలనుకుంటాను. మిస్టర్ రుద్రప్ప, యుగంధర్, మీకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక చిన్న కోరిక. కుమార్ నా కొడుకు కాడనే విషయం బయటికి తెలియవలసిన అవసరం లేదు. బ్లడ్ గ్రూప్ గురించిన ఆ కాగితాలు దయచేసి నాశనం చేయండి. వీలైనంత వరకు కుమార్కి మళ్ళీ తన రూపం వచ్చేందుకు ప్రయత్నించండి. జ్ఞాపక శక్తి మళ్ళీ రాదని తెలుసు. కుమార్, నేనెవరో నీకు తెలియదు, నీ తల్లి ఎవరో నీకు తెలియదు. నీకు జ్ఞాపక శక్తి పోయింది. ఒక విధంగా అదే మంచిది. చిన్ననాటి స్మృతులు, నాన్న, అమ్మ, వాళ్ళు చూపించిన ప్రేమ, ఇవన్నీ నీకు జ్ఞాపకం రావు. వద్దులే, అటువంటి తల్లిని ఇటువంటి తండ్రిని గురించి జ్ఞాపకం రావటం కన్నా మరుపే మంచిది. ఏ తప్పు చేయని నీ జీవితాన్ని నాశనం చేశాను, అందుకు శిక్ష నేనే విధించుకుంటున్నాను అంటూ దక్షిణామూర్తి రివాల్వర్ కణత వైపు తిప్పుకుని పేల్చాడు. ఇక పాత విషయాలు బయటికి తవ్వి చితికి ఉన్న వేళ జీవితాలు దుర్భరం చేయటం అనవసరం అనుకుంటాను మిస్టర్ రుద్రప్ప అన్నాడు యుగంధర్. రుద్రప్ప తల ఊపాడు. ఒక్కొక్కప్పుడు నిజం తెలిసినా బయట పెట్టకపోవటం వివేకమైన పని. భగీరథి బ్లడ్ గ్రూప్ గురించి దక్షిణామూర్తికి చెప్పకుండా ఉంటే అందరి జీవితాలు హాయిగా సాగిపోయేవి కదూ అన్నాడు రాజు. ఎస్, డాక్టర్ భగీరథి అవివేకం వల్ల ఇన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒక్క చుక్క రక్తం ఒక జీవికి నరకం అయింది అన్నాడు రుద్రప్ప. ఒక జీవికేనా అన్నాడు యుగంధర్ గారు అన్నాడు కుమార్. మిస్టర్ కుమార్, మరొక్కసారి మీరు జ్ఞాపక శక్తిని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు విన్నవి చూసినవి అన్నీ మర్చిపోండి. అంటే నేను కాను అనొద్దు. యూఆర్ కుమార్. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరా అడిగాడు కుమార్. సంధ్య ఉంది. జ్ఞాపక శక్తి పోయినా, రూపం మారినా, మమత, ప్రేమ పోదని నాకు నమ్మకం ఉంది. రండి వెళదాం అన్నాడు యుగంధర్. దక్షిణామూర్తి భగీరథను హత్య చేస్తాడని, లక్ష్మీదేవిని కూడా హత్య చేసి తను ఆత్మహత్య చేసుకుంటాడని మీకు ముందే తెలుసని నాకు అనుమానంగా ఉంది అన్నాడు రాజు. కుమార్ని సంధ్య ఇంట్లో దింపి ఇద్దరు హోటల్కి వెళ్ళిన తర్వాత యుగంధర్ నవ్వి ఊరుకున్నాడు. అంతేకాదు, దక్షిణామూర్తి గదిలో ఆ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఇటువంటి ముగింపు కోసమే మీరు చేశారని అంటాను. ఏమంటారు అడిగాడు రాజు. కొన్ని నిజాలు తెలిసినా బయటికి చెప్పకపోవటం వివేకమైన పనని ఇందాకేగా అనుకున్నాం అన్నాడు యుగంధర్. అదండి మరి, చూసారా ఎంత త్రాష్టుడో నిజంగా. ఆ తండ్రి చంపేశాడు కొడుకుని. దారుణం అనమాట. అసలు నిజంగా అలా మార్చేశాడు కొడుకుని. ఎంత కథ నడిచింది చూడండి. అసలు ఫస్ట్లో అతను హోటల్కి వచ్చినప్పుడు ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఇలా నడిపారు కథని ఫస్ట్లో స్టార్టింగ్లో. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో చూడండి లాస్ట్లో. ఇంత విపరీతమైన బ్యాక్గ్రౌండ్ అనమాట. ఏది ఏమైనా ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం. నాకు మధ్యలో మొదటి భాగం పెట్టిన తర్వాత నేను ఛానళ్ళు ఆగిపోయాను యాక్చువల్గా. ఈ స్టోరీ నాకెందుకో ఫస్ట్ భాగంలో నాకెందుకో సరిగా ఎక్కలేదు. అది ఎక్కనప్పుడు అమ్మో ఇది నడవదేమో అన్నట్టుగా పక్కన పెట్టాను. కానీ
ఒక అభిమాని ఆ కథకు ఇష్టపడి ఒక అభిమాని నాకు మెసేజ్ పెట్టారు, ఏటండి అది ఒక భాగం పెట్టి వదిలేశారు అని. నాకు అనిపించింది అప్పుడు, లేదు సమ్వేర్ ఎక్కడో ఉంది, దీని మీద ఒక ఫీల్ ఉంది జనాలకి అని అనిపించింది దెన్ ఐ స్టార్టెడ్. కానీ ఇది ఒక మోస్తరుగా బాగానే నడిచింది. నిజంగా నాకు తెలిసినంత వరకు నాకు కూడా చాలా నచ్చింది ఈ సీరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు గుర్తు చేసినటువంటి ఆ ఫ్రెండ్కి కూడా, నా ఫ్రెండ్ అనే అనుకుంటాను అతన్ని, ఎందుకంటే హీ హాజ్ సపోర్టెడ్ మీ. నేను ఎక్కడ మిస్టేక్ చేశానో హీఈస్ పాయింటింగ్ అవుట్, దట్ ఈస్ గుడ్. అందుకనే నా ఫ్రెండ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు మీ అందరికీ. ఇలాగే నా ఛానల్ని, ఇంకా మంచి కథలు మీకు వస్తాయి, నా ఛానల్ని ఇలాగే మీరందరూ ఆదరించాలని, శ్రీనివాస్ని ఒక మెట్టు పెంచాలని కోరుకుంటాను. ఎందుకంటే మెట్లు లేనివాడిని నేను, మెట్లు లేనివాడిని ఒక్క మెట్టైనా మీరు వేయించాలి. థ్యాంక్ యూ.